వాస్తవంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి అనేక బడ్జెట్లు మొత్తం కూడా అది నిరుద్యోగ యువతకు వ్యతిరేకంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా, ఓవరాల్గా ప్రజా వ్యతిరేకంగా, కార్పొరేట్ అనుకూలంగా ఈ బడ్జెట్లు ప్రవేశపెడతా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం సంపన్నులకు అనుకూలంగా, కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా, పేద ప్రజలకు, కార్మిక వర్గానికి, ఇతర అట్టడుగు వర్గాల ప్రజలందరికీ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. విధానాలు అవే కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా ఈ దేశంలో అనేక మంది ఉత్పత్తి చేసి అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజల నుంచి సంపద కూడబెడతా ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఇవాళ సంపన్నులకు అనుకూలంగా బడ్జెట్లు ప్రవేశపెడతా ఉంది. మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి మేము భర్తీ చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. ఆ హామీని పెద్ద ఎత్తున ఇవాళ అమలు చేయకుండా నిరుద్యోగ యువతను విస్మరిస్తూ నిరుద్యోగ యువత మొత్తం కూడా తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం స్పష్టంగా అర్థమవుతా ఉంది. గత అనేక కేంద్ర బడ్జెట్లలో నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలకు సంబంధించింది కానీ లేదు, అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి కానీ ఈ దేశంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఉద్యోగాలు కేవలం 10 లక్షల ఉద్యోగాలు మాత్రమే. అంటే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో నిరుద్యోగ యువతకు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ప్రయత్నం చేయకపోగా అనేక సందర్భాల్లో గెలిచినప్పుడు ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి అనేక కల్లబొల్లి వాగ్దానాలు చేయటం, ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ఎవరి కోసం పనిచేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం? కార్పొరేట్లకు, లేదంటే అదానీలు అంబానీల కోసం, పెట్టుబడిదారుల కోసం, వాళ్ళ ప్రయోజనాలు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రయోజనాలు బీజేపీకి ఎక్కడ పట్టడం లేదు. దాని బదులు ఇవాళ నిరుద్యోగం గురించి మాట్లాడితే అనేక రకాల భావోద్వేగాలు రెచ్చగొట్టడం, లేదంటే మత వైషమ్యాలను రెచ్చగొట్టడం, ఆ విధంగా నిరుద్యోగ యువతను మొత్తం కూడా మతాల వైపుకి, ఇతర కులతత్వ భావాల వైపుకి పోయే విధంగా ఒక డివిజన్ చేసే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తారు. అందుకనే ఈ దేశంలో నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. అదేవిధంగా బడ్జెట్లో పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయాలి. నిరుద్యోగ యువత ఉపాధి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి లక్షలాది ఖాళీలు ఉన్నాయి, వాటన్నిటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలని ఏ ఒక్కటి కూడా ఈ 10 ఏళ్ల కాలంలో అమలు చేయలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చింది. బడ్జెట్లో కానీ ఎన్నికల ప్రసంగాల్లో కానీ ఎక్కడ కూడా తెలంగాణకు ఇచ్చినటువంటి విభజన హామీలకు అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నం ఏం చేస్తుందని చెప్పేసి ఎక్కడ కూడా ప్రకటించడం లేదు. అది విశాఖ మన బయ్యార ఉక్కు కర్మాగారం కానీ, అదేవిధంగా కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ కానీ, ఇట్లాంటి ఎక్కడ కూడా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఈ దేశంలో తెలంగాణ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మరీ ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఉంది, అభివృద్ధి అవుతూ ఉంది. ఇక్కడ ఐఐఎంలు కానీ ఐఐటీలు కానీ మరిన్ని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్కటి కూడా అటు విద్యారంగంలో కానీ నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కల్పనలో కానీ ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఆ ఒక సోయి లేదు. అందుకని తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు ఇవాళ పార్లమెంట్లో నిద్రపోతా ఉన్నారా? ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అన్యాయం మీద ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఎందుకని నోరు ఎత్తడం లేదు? జబ్బలు జరుచుకోవడం, బల్లాలు జరుచుకోవడం తప్ప ఈ పార్లమెంట్ సభ్యులకు ఇంకొకటి అర్థం కాదా? అందుకనే మిమ్మల్ని ప్రశ్నించేటువంటి సందర్భం వస్తూ ఉంది. ప్రజలు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. మీరు ఈ తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది పార్లమెంటుగా సభ్యులు గెలిచిన తర్వాత పార్లమెంట్లో కూర్చొని నిద్రపోవడానికి మీకు అధికారం ఇచ్చింది, మిమ్మల్ని గెలిపించింది. అందుకని ఈ తెలంగాణ విభజన హామీల అమలు కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు? అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో మీరు ఎందుకని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కల్పన గురించి మాట్లాడటం లేదు? అందుకని బీజేపీ ఎంపీలని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎంపీలని తెలంగాణలో తిరగనీయకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా, కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా మేము డీవైఎఫ్ఐగా అభిప్రాయపడుతూ రానున్న కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరించేటువంటి నిరుద్యోగ, విద్యార్థి వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాల మీద డీవైఎఫ్ఐ సమరశీల పోరాటాలు సిద్ధమవుతుందని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా డీవైఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది.